హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 11th చాప్టర్ 11.3 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ with radius 6 cm, height 7 cm. ఈ ప్రాబ్లంలో ఒక సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క రేడియస్ ఇచ్చారు 6 cm, కోన్ యొక్క హైట్ 7 cm. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు 6 cm, height 7 cm, height of the cone 7 cm. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r square h. 1/3 ఇంటూ, సో ఇక్కడ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 6 సెంటీమీటర్స్. ఆర్కి స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాస్తున్నా. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది కోన్ 7 సెంటీమీటర్స్. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 6 సెంటీమీటర్స్కి స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 times మల్టిప్లై చేయాలి. 6 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్. డినామినేటర్లో 7 ఉంది, న్యూమినేటర్లో 7. ఇవి రెండు క్యాన్సల్. 7 1 7, 7 1 7. 6ని 3ని క్యాన్సల్ చేద్దాం. 3 1 3, 3 2 6. 22 ఇంటూ 2 ఇంటూ 6 ఇంటూ 1 6. ఇక్కడ సెంటీమీటర్ ఇక్కడ 3 times ఉంది. సో 3 times ఉంటే సెంటీమీటర్ క్యూబ్. సో సెంటీమీటర్ క్యూబ్. 22 ఇంటూ 2 44 ఇంటూ 6 సెంటీమీటర్ క్యూబ్. 44ని 6తో మల్టిప్లై చేస్తే 264 యూనిట్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 3.5 cm, హైట్ 12 cm. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ 3.5 cm ఇచ్చారు, హైట్ 12 cm. గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ 3.5 cm, height 12 cm. height of the cone 12 cm. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 pi r square h. 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఇంటూ హైట్ 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 3.5 సెంటీమీటర్స్కి స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 times మల్టిప్లై చేయాలి. 3.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఇంటూ 12 సెంటీమీటర్స్. 3.5ని 7తో డివైడ్ చేద్దాం. 7 1 7. సో ఇక్కడ 3 ఉంది, 7 కంటే స్మాల్. 0 ప్లేస్ చేస్తున్నా. సో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో ఇక్కడ 35 ఉంది. ఇప్పుడు 7 5 35. 12ని 3ని డివైడ్ చేద్దాం. 3 1 3, 3 4 12. 22 ఇంటూ 4 ఇంటూ 0.5 ఇంటూ 3.5. 0.5 ఇంటూ 3.5. సెంటీమీటర్స్ ఇక్కడ 3 times ఉంది, క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో సెంటీమీటర్ క్యూబ్.
22 into 4 88 into 0.5 into 3.5 cubic centimeters. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 154 units cubic centimeters. Next one, second problem. Find the capacity in liters of a conical vessel with radius 7 centimeters, slant height 25 centimeters. ఈ ప్రాబ్లంలో కోనికల్ వెసల్ యొక్క రేడియస్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్. కోనికల్ వెసల్ యొక్క కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కెపాసిటీని లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ ఆఫ్ ద వెసల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఈక్వల్ అవుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ రేడియస్ 7 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ ఇచ్చారు. స్లాంట్ హైట్ అంటే స్మాల్ ఎల్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. కోన్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైట్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్, 25 హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ అంటే రేడియస్ 7 సెంటీమీటర్స్, 7 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ అంటే 25 ఇంటూ 25 625 మైనస్ 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49, స్క్వేర్ రూట్ ఆఫ్ 625లో 49 సబ్ట్రాక్ట్ చేస్తే 576, స్క్వేర్ రూట్ ఆఫ్ 576ని 24 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 24 ఇంటూ 24 576, స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్, 24 యూనిట్స్ సెంటీమీటర్స్. హైట్ 24 సెంటీమీటర్స్. ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ ద వెసల్ ఫైండ్ అవుట్ చేద్దాం. కెపాసిటీ ఆఫ్ ద కోనికల్ వెసల్. సో కెపాసిటీ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 pi r square h, 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 7 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ ఇంటూ h అంటే హైట్ ఆఫ్ ది కోన్ 24 సెంటీమీటర్స్, 1/3 ఇంటూ 22/7 అలానే రాద్దాం. 22/7 ఇంటూ 7 సెంటీమీటర్కి స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ ఇంటూ 24 సెంటీమీటర్స్. సో న్యూమరేటర్లో డినామినేటర్లో 7 క్యాన్సల్, 7 1s 7, 7 1s 7. 24ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 8s 24, 22 ఇంటూ 7 ఇంటూ 8, 22 ఇంటూ 7 ఇంటూ 8. సెంటీమీటర్స్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది, సెంటీమీటర్ క్యూబ్. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 1232 క్యూబిక్ సెంటీమీటర్లో ఉంది. మనకి ప్రాబ్లంలో కెపాసిటీని లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఈ సెంటీమీటర్స్ క్యూబ్ని లీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్. సో సెంటీమీటర్ క్యూబ్ ప్లేస్లో 1/1000 ప్లేస్ చేస్తున్నా ఇంటూ 1/1000 లీటర్స్. సో డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి. సో రైట్ సైడ్ నుంచి 1232కి రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ముందర డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తున్నా. సో ఆన్సర్ 1.232 లీటర్స్. కెపాసిటీ ఆఫ్ ద కోనికల్ వెసల్ 1.232 liters. Second one. Find the capacity in liters of a conical vessel with height 12 centimeters, slant height 13 centimeters. ఈ ప్రాబ్లంలో కోనికల్ వెసల్ యొక్క కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి.
హైట్ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. స్లాంట్ హైట్ 13 సెంటీమీటర్స్. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ హైట్ స్మాల్ h ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, slant height small l equal to 13 centimeters. Radius find out చేద్దాం. Radius small r equal to square root of l square minus h square, square root of l అంటే slant height 13 centimeters, 13 square minus h square ఉంది. h అంటే height 12 centimeters, 12 square equal to square root of 13 square అంటే 13 into 13 169 minus 12 square అంటే 12 into 12 144 square root of 169 లో 144 సబ్ట్రాక్ట్ చేస్తే 25, 25 కి స్క్వేర్ రూట్ 5, యూనిట్స్ 5 సెంటీమీటర్స్. సో రేడియస్ 5 సెంటీమీటర్స్ కి ఈక్వల్ అయింది. కెపాసిటీ ఆఫ్ ద వెసల్ ఫైండ్ అవుట్ చేద్దాం. కెపాసిటీ ఆఫ్ ద కోనికల్ వెసల్ ఈక్వల్ టు, సో కెపాసిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కి ఈక్వల్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద కోన్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 pi r square h, 1/3 into pi వాల్యూ 22/7 into r అంటే రేడియస్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ ఇంటూ h అంటే హైట్ 12 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ 1/3 ఇంటూ 22/7 అలానే రాద్దాం. 22/7 ఇంటూ 5 సెంటీమీటర్కి స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఇంటూ 12 ఉంది. ఇంటూ 12 సెంటీమీటర్స్. 12ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 4s 12, 22 ఉంది. 22 ఇంటూ 5 ఇంటూ 5 25 ఇంటూ 4 ఉంది. 4 డినామినేటర్లో 7 ఉంది. డివైడెడ్ బై 7. సెంటీమీటర్స్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది. సెంటీమీటర్ క్యూబ్. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 2200, డినామినేటర్లో 7 ఉంది. సెంటీమీటర్ క్యూబ్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్. సో సెంటీమీటర్ క్యూబ్ ప్లస్లో 1/1000 వస్తున్నా. 1/1000 లీటర్స్. సో న్యూమరేటర్లో 2 zeros, డినామినేటర్లో 2 zeros క్యాన్సల్. 22ని 10ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 11s 22, 2 5s 10 ఈక్వల్ టు 11 into 1 11 divided by 7 into 5 35 units liters. Capacity of the conical vessel 11/35 liters. Next one, third problem. The height of a cone is 15 centimeters if its volume is 1570 cubic centimeters. Find the radius of the base. ఈ ప్రాబ్లంలో కోన్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క హైట్ ఇచ్చారు 15 సెంటీమీటర్స్, అలానే కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ హైట్ ఆఫ్ ద కోన్ 15 సెంటీమీటర్స్, కోన్ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1570 క్యూబిక్ సెంటీమీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 pi r square h ఈక్వల్ టు 1570. 1/3 ఇంటూ పై వాల్యూ ప్రాబ్లంలో 3.14 తీసుకోవాలి. సో 3.14 ఇంటూ r అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ h అంటే హైట్ ఆఫ్ ద కోన్ 15 సెంటీమీటర్స్. 15 ఈక్వల్ టు 1570. మనం ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఆర్ స్క్వేర్ అలానే రాస్తున్నా. సో ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ఆల్రెడీ రైట్ సైడ్ 1570 ఉంది. 1/3 రైట్ సైడ్ మూవ్ అయితే రివర్స్ అవుతుంది. 3/1. సో 3.14 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 3.14. 15 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో 1/15. 1570ని 15ని 5 టేబుల్తో డివైడ్ చేద్దాం. 5 3s 15. 5 3s 15. నెక్స్ట్ 7 ఉంది. 5 1s 5. 7లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 0 అంటే 20. 5 4s 20. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 314 డివైడెడ్ బై, సో డినామినేటర్లో 3.14 ఇంటూ, సో ఇక్కడ 3/1 ఇంటూ 1/3 న్యూమరేటర్లో డినామినేటర్లో 3 ఉంది. 3 1s క్యాన్సల్. 314ని 3.14తో డివైడ్ చేద్దాం. 3.14 1s హండ్రెడ్స్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 100. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 100కి స్క్వేర్ రూట్ 10. సో యూనిట్స్ సెంటీమీటర్స్. సో therefore radius of the base equal to 10 centimeters. Next one, fourth problem. If the volume of a right circular cone of height 9 centimeters is 48 pi cubic centimeters, find the diameter of its base. ఒక సర్క్యులర్ కోన్ యొక్క హైట్ ఇచ్చారు 9 సెంటీమీటర్స్. అలానే కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు 48 పై క్యూబిక్ సెంటీమీటర్స్. ఆ కోన్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ వద్దాం. గివెన్ హైట్ ఆఫ్ ద కోన్ 9 సెంటీమీటర్స్. కోన్ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు 48 pi cubic centimeters. 1/3 pi r square h equal to 48 pi. 1/3 ఉంది. 1/3 ఇంటూ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పై ఉంది. సో పై క్యాన్సల్. ఆర్ స్క్వేర్ ఉంది. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద కోన్ 9 సెంటీమీటర్స్. 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 48 ఉంది. 48 ఆర్ స్క్వేర్ అలానే రాస్తున్నా. రైట్ సైడ్ 48 ఉంది. 1/3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. సో రివర్స్ అవుతుంది. 3/1. 9ని కూడా రైట్ సైడ్ మూవ్ చేద్దాం. డివిజన్ అవుతుంది. సో 1/9. సో 3 1s 3. 3 3s 9. 3 1s 3. 3 1s 3. 4లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 తర్వాత 8 అంటే 18. 3 6 18. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ఇంటూ 1 16. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16. 16 యొక్క స్క్వేర్ రూట్ 4 యూనిట్ సెంటీమీటర్స్. రేడియస్ మనకి 4 సెంటీమీటర్స్ వచ్చింది. డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్ ఈక్వల్ టు 2 into radius. So 2 into radius 4 centimeters. 4 centimeters equal to 2 into 4 8 unit centimeters. So therefore cone diameter is 8 centimeters. Next one, fifth problem. A conical pit of top diameter 3.5 meters is 12 meter deep. What is its capacity in kiloliters? కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 3.5 మీటర్స్. ఇక్కడ డీప్ అంటే కోన్ యొక్క హైట్కి ఈక్వల్ అవుతుంది 12 మీటర్స్. కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ ఆఫ్ ద కోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్కి ఈక్వల్ అవుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ height of the cone
12 meters. Diameter ఇచ్చారు. Diameter of the cone 3.5 meters. Radius find out చేద్దాం. Radius d by 2. So 3.5 by 2. కోన్ యొక్క కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. కెపాసిటీ ఆఫ్ ద కోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కి ఈక్వల్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r square h. 1/3 అలానే రాస్తున్నా. పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 3.5 by 2. 3.5 by 2 meters whole square into h అంటే height of the cone 12 meters. 12 meters 1/3 into 22/7 into ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 times మల్టిప్లై చేయాలి. 3.5 by 2 meters into 3.5 by 2 meters into 12 meters. 12ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 4s 12, 2 1s 2, 2 2s 4, 2 1s 2, 2 1s 2. 3.5ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, 7 కంటే 3 స్మాల్ కాబట్టి 0 తీసుకుంటున్నా. పాయింట్ ఉంది పాయింట్. సో ఇప్పుడు 35 తీసుకోవచ్చు. 7 5 35. 22 ఉంది. 22 ఇంటూ 0.5 ఇంటూ 3.5. సో డినామినేటర్లో అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ రాయటం లేదు. సో మీటర్ ఇక్కడ 3 times ఉంది. మీటర్ క్యూబ్ అవుతుంది. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 38.5 మీటర్ క్యూబ్. మనకి ప్రాబ్లంలో కెపాసిటీని కిలోలీటర్స్లో కన్వర్ట్ చేయాలి. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. సో 1000 అంటే కిలోలీటర్కి ఈక్వల్. సో 1 కిలోలీటర్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 38.5. సో 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్. సో కిలోలీటర్. కోన్ యొక్క కెపాసిటీ 38.5 కిలోలీటర్స్. నెక్స్ట్ వన్, 6th ప్రాబ్లం. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 9856 cubic centimeters. If the diameter of the base is 28 centimeters, find 6th Roman first one, height of the cone. ఈ ప్రాబ్లంలో కోన్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 28 సెంటీమీటర్స్. అలానే కోన్ వాల్యూమ్ ఇచ్చారు 9856. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ diameter of the base equal to 28 centimeters. Radius find out చేద్దాం. Radius ఫార్ములా d by 2. సో డయామీటర్ని ఆఫ్ చేస్తే రేడియస్ వస్తుంది 28 by 2. 28ని 2తో డివైడ్ చేస్తే 14 సెంటీమీటర్స్. కోన్ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు 9856 cubic centimeters. కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r square h ఈక్వల్ టు 9856. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 14 సెంటీమీటర్స్. 14 స్క్వేర్ ఉంది స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అలానే రాస్తున్నా. ఈక్వల్ టు 9856. సో ఈ ఈక్వేషన్లో మనం హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అలానే రాస్తున్నా. సో రైట్ సైడ్ 9856. ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. 1/3 రైట్ సైడ్ మూవ్ చేస్తే రివర్స్ అవుతుంది. 3/1 ఇంటూ 22/7 రైట్ సైడ్ మూవ్ అయితే 7/22.
14 స్క్వేర్ అంటే 14ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఈ 14 స్క్వేర్ని కూడా రైట్ సైడ్ మూవ్ చేద్దాం, డివిజన్ అవుతుంది. సో 1/14 స్క్వేర్ కాబట్టి 14 into 14 వస్తున్నా. 9856ని 22తో డివైడ్ చేద్దాం. 9856ని 22తో డివైడ్ చేస్తే కోషంట్ 448. సో 448. సో height equal to 448 into 3 into 7 divided by denominator లో 14 into 14. 7 1s 7, 7 2s 14. 448ని 14తో డివైడ్ చేద్దాం. 14 1s 14, 14 3s 42. 44లో 42 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 2 తర్వాత 8 అంటే 28. 14 2s 28. 32 into 1 32 divided by 1 into 2 2. 32 into 3 32 into 3. 32ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 16s 32. 16 into 3 48. Units centimeters. So therefore height of the cone 48 centimeters. Next one, 6th Roman second one, slant height of the cone. Slant height find out చేయాలి. ఆల్రెడీ డయామీటర్ ఇచ్చారు 28 సెంటీమీటర్స్. డయామీటర్ 28 సెంటీమీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ r ఈక్వల్ టు d/2. సో డయామీటర్ 28/2. 28ని 2తో డివైడ్ చేస్తే 14 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లాంట్ హైట్ స్మాల్ l ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే రేడియస్ 14 సెంటీమీటర్స్. 14 స్క్వేర్ ప్లస్ h అంటే హైట్ ఆఫ్ ద కోన్. 6th రోమన్ ఫస్ట్ వన్లో ఫైండ్ అవుట్ చేసాం 48 సెంటీమీటర్స్. సో 48 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 స్క్వేర్ అంటే 14 into 14 196 ప్లస్ 48 స్క్వేర్ 48 into 48 2304 స్క్వేర్ రూట్ ఆఫ్ 196కి 2304 యాడ్ చేస్తే 2500 స్క్వేర్ రూట్ ఆఫ్ 2500ని 50 స్క్వేర్ రాయొచ్చు. 50 into 50 2500. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 50 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ 50 సెంటీమీటర్స్. 6th రోమన్ థర్డ్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. కోన్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్ ఇంటూ l అంటే స్లాంట్ హైట్ 50 సెంటీమీటర్స్. 50 సెంటీమీటర్స్. 7 1s 7, 7 2s 14. 22 into 2 44 into 50 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్. 44ని 50తో మల్టిప్లై చేస్తే 2200 యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, 7th ప్రాబ్లం. A right triangle ABC with sides 5 centimeters, 12 centimeters and 13 centimeters is revolve about the side 12 centimeters. Find the volume of the solid so obtained. సో ఈ ప్రాబ్లంలో ఏబీసీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 12 సెంటీమీటర్స్ హైట్ని బేస్ చేసుకొని రివాల్వ్ అవుతూ ఉంది. సో అప్పుడు ఒక సాలిడ్ ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను.
ఇక్కడ హైట్ 12 సెంటీమీటర్స్ తీసుకున్నా. సో ఈ 12 సెంటీమీటర్స్ హైట్తో రివాల్వ్ అయినప్పుడు ఒక సాలిడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ సాలిడ్ షేప్ కోన్ షేప్లో ఉంది. ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డయాగ్రామ్లో హైట్ 12 సెంటీమీటర్స్, height of the cone 12 centimeters. ఇక్కడ బేస్ రేడియస్ 5 centimeters కి ఈక్వల్. రేడియస్ ఆఫ్ ద బేస్ 5 centimeters. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 pi r square h. 1/3 ఇంటూ పై అలానే రాస్తున్నా. r అంటే రేడియస్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇంటూ h అంటే హైట్ 12 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్. 1/3 ఇంటూ పై ఇంటూ 5 సెంటీమీటర్స్కి స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 5 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ ఇంటూ 12 సెంటీమీటర్స్. 3 1s 3, 3 4s 12, 5 into 5 25 into 4 పై ఉంది. పై సెంటీమీటర్స్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది, క్యూబిక్ సెంటీమీటర్స్. 25 into 4 100 పై ఉంది, 100 పై క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం. మనకి 7th క్వశ్చన్లో సాలిడ్ 12 సెంటీమీటర్స్ హైట్తో రివాల్వ్ అయింది. సో ఈ ప్రాబ్లంలో హైట్ 5 సెంటీమీటర్స్ తీసుకొని ఆ సాలిడ్ రివాల్వ్ అవుతుంది. అప్పుడు ఒక కోన్ ఫామ్ అయింది. ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే 7th క్వశ్చన్లో ఫామ్ అయ్యే వాల్యూమ్ని 8th క్వశ్చన్లో ఫామ్ అయ్యే వాల్యూమ్కి, ఈ రెండింటికి వాల్యూమ్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద కోన్ 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. హైట్ 5 సెంటీమీటర్స్. బేస్ రేడియస్ 12 సెంటీమీటర్స్కి ఈక్వల్. రేడియస్ 12 సెంటీమీటర్స్. సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా 1/3 pi r square h. 1/3 ఇంటూ పై ఇంటూ r అంటే రేడియస్ 12 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇంటూ h అంటే హైట్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. 1/3 ఇంటూ పై స్క్వేర్ ఉంది, ఈ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 12 సెంటీమీటర్ ఇంటూ 12 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. 3 1s 3, 3 4s 12, 12 into 4 48 ఇంటూ 5 పై ఉంది ఇంటూ పై. సెంటీమీటర్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది, క్యూబిక్ సెంటీమీటర్స్. 48 ఇంటూ 5 240 పై ఉంది. సో 240 పై క్యూబిక్ సెంటీమీటర్స్. సో రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ 7th క్వశ్చన్లో వాల్యూమ్ 100 పై, 8th క్వశ్చన్లో వాల్యూమ్ 240 పై, 240 పై. ఈ రెండు వాల్యూమ్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో పై క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 10ని 24ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 5s 10 ఈస్టు 2 12s 24. ఫైనల్ రేషియో 5:12. నెక్స్ట్ వన్, 9th ప్రాబ్లం. ఏ హీప్ ఆఫ్ వీట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్. సో వీట్ అంటే ఇక్కడ గోధుమలు. ఆ గోధుమల్ని ఒక కుప్పగా పోసినప్పుడు ఒక కోన్ షేప్లో ఫామ్ అయింది. ఆ కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 10.5 మీటర్స్. ఆ కోన్ యొక్క హైట్ ఇచ్చారు 3 మీటర్స్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ద హీప్ ఈజ్ టు బి కవర్డ్ బై క్యాన్వాస్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ రెయిన్. ఆ గోధుమలని
ఒక క్యాన్వాస్తో కవర్ చేయాలి వర్షం పడకుండా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్. ఆ క్యాన్వాస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ డయామీటర్ ఆఫ్ ద కోన్ సో డయామీటర్ 10.5 మీటర్స్. 10.5 మీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ d by 2. సో d అంటే డయామీటర్ 10.5 by 2. 10.5ని 2తో డివైడ్ చేస్తే 5.25 మీటర్స్. హైట్ 3 మీటర్స్. హైట్ 3 మీటర్స్. కోన్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ (1 by 3 pi r square h). 1 by 3 into pi value 22 by 7 into r అంటే రేడియస్ 5.25 మీటర్స్ హోల్ స్క్వేర్ ఇంటూ h అంటే హైట్ 3 మీటర్స్. 1 by 3 into 22 by 7 into 5.25కి స్క్వేర్ ఉంది. ఈ నెంబర్ని 2 times మల్టిప్లై చేయాలి. 5.25 మీటర్స్ ఇంటూ 5.25 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్. 5.25ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7. 5 7 కంటే స్మాల్. 0 తీసుకుంటున్నా. పాయింట్ ఉంది పాయింట్. ఇప్పుడు 2 digits తీసుకుందాం. 7 7s 49. 52లో 49 సబ్ట్రాక్ట్ చేస్తే 3 తర్వాత 5 అంటే 35. 7 5s 35. 3 1s క్యాన్సల్. 22 ఉంది. 22 ఇంటూ 0.75 ఇంటూ 5.25 మీటర్స్. ఇక్కడ 3 times ఉంది. మీటర్ క్యూబ్. ఈ 3 నెంబర్ని మల్టిప్లై చేస్తే 86.625 మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ మనం ఆ క్యాన్వాస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి స్లాంట్ హైట్ కావాలి. ఫస్ట్ మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లాంట్ హైట్ స్మాల్ l ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. సో l ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే రేడియస్ 5.25 హోల్ స్క్వేర్ ప్లస్ h అంటే హైట్ 3 మీటర్స్. 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5.25కి హోల్ స్క్వేర్. ఈ నెంబర్ని 2 times మల్టిప్లై చేస్తే 27.5625 ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 into 3 9. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 36.5625 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ నెంబర్ని 6.05 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 6.05ని 2 times మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. స్లాంట్ హైట్ 6.05 మీటర్స్. నెక్స్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద క్యాన్వాస్ ఫార్ములా πRL. పై వాల్యూ 22 by 7 ఇంటూ r అంటే రేడియస్ 5.25 ఇంటూ l అంటే స్లాంట్ హైట్ 6.05 మీటర్స్. 6.05 మీటర్స్. 5.25ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7. 5 0 7 కంటే 5 స్మాల్ కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. పాయింట్ ఉంది పాయింట్. ఇప్పుడు 2 digits తీసుకుందాం. 7 7s 49. 52లో 49 సబ్ట్రాక్ట్ చేస్తే 3 తర్వాత 5 అంటే 35. 7 5s 35. 22 ఇంటూ 0.75 ఇంటూ 6.05 మీటర్స్ ఇంటూ మీటర్స్ స్క్వేర్ మీటర్స్. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే
98.825 యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. 98.825 స్క్వేర్ మీటర్స్ ఇది క్యాన్వాస్ యొక్క ఏరియా. ఓకే స్టూడెంట్స్, ఇవి 11.3 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.